హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో అన్ఫార్చునేట్లీ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, గొప్ప దేశభక్తుడు, గొప్ప యుద్ధ వీరుడు, ఈ చైనాకి ఈ పాకిస్తాన్కి గట్టి సమాధానం చెప్పిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రస్తుతం సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అతను ప్రమాదవశత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆయన సతీమణి మధులిక కూడా మరణించింది. మొత్తం 14 మంది ప్రయాణిస్తే 13 మంది మరణించారు, ఒక్కరు మాత్రం బతికారు. వరుణ్ సింగ్, కెప్టెన్ వరుణ్ సింగ్. ఇతనికి శౌర్య చక్ర అవార్డు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆగస్టు 15న ప్రదానం చేశారు. ఓకే, నెక్స్ట్ ఈ చనిపోయిన వారిలో తెలుగు వ్యక్తి సాయి తేజ, చిత్తూరు నివాసి. ఈ మొత్తం ఇన్సిడెంట్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసి అధ్యయనం చేస్తాం. ఫస్ట్ది యాక్సిడెంట్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, ఆ హెలికాప్టర్ గురించి డిస్కస్ చేస్తాం. యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది మనం చెప్పం. మనం ఏవియేషన్లో ఎక్స్పర్ట్స్ కాదు, సొంత స్టోరీ అల్లద్దు. ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూ మీద అట్లా చేయొద్దు. ఈ టీవీ న్యూస్ ఛానళ్ళు ఇంకేదో చేస్తున్నాయి. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసిండ్రు ప్రభుత్వం, మానవేంద్ర సింగ్ కమిటీ అని చెప్పేసి. సో ఆ కమిటీ డిస్కస్ చేస్తుంది, న్యూస్ ఛానల్ చేయొద్దు. నెక్స్ట్ సెకండ్ది బయోడేటా. సో ఎక్సలెంట్ ఆర్మీ చీఫ్నే. ఈ సర్జికల్ స్ట్రైక్ రూపకల్పన చేసింది 2016 సెప్టెంబర్లో మన బిపిన్ రావత్. పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇచ్చాడు. మాది శాంతి కముక దేశం అయినప్పటికీ అవసరమైన సమయంలో గట్టిగా స్పందిస్తామని చెప్పేసి ఇంకా చైనాకు కూడా వార్నింగ్ ఇస్తాడు డోక్లాం వివాదంలో. రైట్, అందరూ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఈయన ఐక్యరాజ్య సమితి తరపున కూడా పనిచేసింది. ఈయన యుఎన్ఓ తరపున కాంగో దేశంలో. నెక్స్ట్ తర్వాత ఈ సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశం యొక్క త్రివిధ దళాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఆర్మీ, మూడింటిని సమన్వయం చేసే పోస్టు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్. పేపర్లో ఇస్తున్నాడు ఈయన. అంటే ఈ సిడిఎస్ అనేది మిలిటరీ పరంగా యాక్టివ్గా ఉండదు, డ్యూయల్ రోల్ పోషిస్తుంది. మిలిటరీ సర్వీసులలో హోమ్ మినిస్టర్కి డిఫెన్స్ మినిస్టర్కి అడ్వైజ్ చేస్తుంది. యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా, అంటే ఉద్యోగిగా నెక్స్ట్ ఈ ఏమేమి కావాలని చెప్పేసి డిస్కస్ చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ డ్యూయల్ రోల్ పోషిస్తాడు, మిలిటరీ అండ్ సివిల్ రోల్. దాన్ని డిస్కస్ చేద్దాం క్లియర్గా. రైట్, ఫస్ట్ అయితే యాక్సిడెంట్. సో ఇక్కడ వీళ్ళు పోయిన హెలికాప్టర్ MI-17V5. దీన్ని రష్యా తయారు చేసింది, మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. VVIPs కానీ సైనిక బలగాలు ఈ హెలికాప్టర్లో తరలిస్తారు. రైట్, ఓకే. దీని డిజైన్ ఎవరు అంటే, సో మిల్ మాస్కో సంస్థ, మిల్ మాస్కో అనే సంస్థ డిజైన్ చేసింది. తయారీ మాత్రము కజాన్ సంస్థ. సో తయారీ వేరు, డిజైన్ వేరు. పెద్ద ఆధునిక హెలికాప్టర్. సో హెలికాప్టర్ అనేది మొత్తం మీద ప్రమాదం అయితే సంభవించింది. 14 మంది మరణించిండ్రు. 14 మందిలో 13 మంది మరణించిండ్రు, ఒక్కరు మాత్రం బతికారు. వరుణ్ సింగ్, వెరీ ఇంపార్టెంట్. ఇది వరుణ్ సింగ్కి ఇటీవల శౌర్య చక్ర అవార్డు వచ్చింది, శౌర్య చక్ర అవార్డు. రైట్, తెలుగు వ్యక్తి సాయి తేజ, చిత్తూరు నివాసి, తెలుగు వ్యక్తి మరణించాడు. ఇవి మనకు ఫ్యాక్ట్స్ బిట్స్. సో హెలికాప్టర్ ప్రమాదం సంభవించినప్పుడు ఒక పదం వినిపిస్తుంది, బ్లాక్ బాక్స్ అని చెప్పేసి. ఏంటి బ్లాక్ బాక్స్? ఈ కథ వేరే ఉంటుంది మళ్ళీ. అంటే బ్లాక్ కలర్లో ఉండదు బ్లాక్ బాక్స్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. సో ఇది ముదురు నారింజ, అంటే ఆరెంజ్ రంగులో ఉంటుంది, ముదురు నారింజ రంగులో ఉంటుంది బ్లాక్ బాక్స్. ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆ రంగు ఉంటుంది. ఇందులో 2 ఉంటాయి. ఒకటేమో ఫ్లైట్ జెట్ రికార్డర్ అని. ఈ ఫ్లైట్ జెట్ అంటే ఏమిస్తుంది అంటే విమానం ఎంత ఎత్తులో పోయింది, ఎంత వేగంగా పోయిందని చెప్పేసి అది రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ కాక్పిట్ రికార్డర్. ఇది ఇంపార్టెంట్. ఈ కాక్పిట్ రికార్డర్ ఏం చేస్తుంది అంటే ఈ పైలట్ కానీ ఆయన పక్కన ఉన్న కో పైలట్ ఈ కంట్రోల్ రూమ్తో ఏమేమి మాట్లాడినలో అది ఉంటుంది.
ఈ కాక్పిట్ రికార్డులో. సో బ్లాక్ బాక్స్ దొరికింది, ఆ 30 మీటర్ల దూరంలో పడింది, దొరికింది. దీన్ని తీసుకెళ్ళిండ్రు, ఇంకా 3-4 మంత్స్ టైం పడితే దాన్ని అధ్యయనం చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనుక భాగంలో ఉంటుంది. ఎందుకు హెలికాప్టర్ వెనుక భాగంలో ఉంటుందంటే ఈ ప్రమాదం అయినప్పుడు వెనుక భాగం తక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో వెనుక భాగంలో పెట్టేస్తారు, లోపల ఉండదు. ఇది బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్లో ఉండదు. ఇది ఒక రికార్డర్, మేబీ వాయిస్ రికార్డర్ ఇది. రైట్, ఇది ప్రమాదం గురించి, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక కమిటీ మాత్రం సో మానవేంద్ర సింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో మానవేంద్ర సింగ్, సో ఇతను ఈ మొత్తం దర్యాప్తు చేస్తున్నాడు. నెక్స్ట్ బయోడేటా. ప్రమాదం సంభవించినప్పుడు పార్లమెంటులో ప్రకటించేది హోమ్ మినిస్టర్ కాదు, డిఫెన్స్ మినిస్టర్. డిఫెన్స్ మినిస్టర్. ఓకే, రైట్. జనరల్గా ఇవి ఫ్యాక్ట్స్ బిట్సే కానీ కన్ఫ్యూజ్ అవుతాం మనం. పార్లమెంటులో ప్రమాదం గురించి ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ప్రకటించేది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. దేశ రక్షణకి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఇది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. కాబట్టే ప్రమాదం సంభవించినాక వెంటనే ప్రధానమంత్రి హెడెడ్గా ఉండి అధ్యక్షతన ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టుకుంది వెంటనే. రైట్, దేశ రక్షణకి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. దేశ రక్షణ గురించి పార్లమెంటులో విధాన ప్రకటన చేసేది ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం స్టార్ట్ చేస్తే ఇదంతా వచ్చేది. నెక్స్ట్ బయోడేటా. సో ఈయన పుట్టింది ఉత్తరాఖండ్లో. ఎవరు? మన బిపిన్ రావత్. సో ఉత్తరాఖండ్లో పుట్టిండు, ఒక సైనిక కుటుంబంలో పుట్టిండు, తండ్రి కూడా సైనికుడే. ఈ గుర్ఖా రైఫిల్స్లో ఫస్ట్ జాబ్ వచ్చింది. గుర్ఖా రైఫిల్స్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి మొత్తం మీద ఆర్మీ చీఫ్గా అయిండు. సో ఆర్మీ చీఫ్ 2016 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు కూడా అతనే ఉన్నాడు ఆర్మీ చీఫ్గా. ఆర్మీ చీఫ్ అయినంతరము నెక్స్ట్ డే సో 1 జనవరి 2020 నుంచి ఈ సిడిఎస్ పదవికి ఎన్నిక అయిండు. సో 3 ఇయర్స్ పదవిలో ఉండాల్సి ఉండే. 2022 డిసెంబర్ 31 వరకు ప్రమాదవశత్తు గొప్ప యుద్ధ వీరుడు మరణించాడు. ఈయన జాబ్ ప్రొఫైల్ చూస్తే ఈ సర్జికల్ స్ట్రైక్స్ రూపకర్త ఎవరంటే మన బిపిన్ రావత్. బాలాకోట్ దాడి రూపకల్పన. రైట్, చైనా డోక్లాం వివాదంలో ఉన్నప్పుడు దాన్ని చాకచక్యంగా వ్యవహరించింది కూడా, ఈజీగా దాన్ని డీల్ చేసింది కూడా బిపిన్ రావత్. ఒక పాకిస్తాన్, ఒక చైనా కాకుండా మయన్మార్ భూభాగంలోకి వెళ్ళి మరి ఫైట్ చేసింది ఈ బిపిన్ రావత్. తన జాబ్ మొత్తం కూడా ఈశాన్య ప్రాంతాలు, కొండలు, పర్వతాలు, గుట్టలు, ఈ కాశ్మీర్ చలి ప్రాంతము. 40 ఇయర్స్ సర్వీసులలో ఎక్కువ భాగం అక్కడే పనిచేసిండు. గొప్ప హార్డ్ వర్కర్, వ్యూహకర్త. ఈ సైనిక సంస్కరణలు ఎక్కువ చేసిండు. ఏంటిదంటే ఒకటి ఈ సహాయక్ పోస్టులు, సహాయక్ వ్యవస్థ రద్దు చేసిండు. ఏంటి సహాయక్ వ్యవస్థ అంటే ఈ హయ్యర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఈ సైన్యంలో, ఈ హయ్యర్ ఎంప్లాయీస్కి లోయర్ ఎంప్లాయీస్ అనేది సహాయకులుగా ఉండేది, వాళ్ళ పనులు చేసి పెట్టేది. సో ఈ వ్యవస్థ మంచిగా లేదని చెప్పేసి, సైనికుల రెస్పెక్ట్ ఉండదని చెప్పేసి సహాయక వ్యవస్థ అనేది రద్దు చేసిండు బిపిన్ రావత్. సైన్యంలో ఈ దాన్ని ఏమంటారు, సైంటిఫిక్ పరంగా ఎక్కువ ఆయుధాలు కొనుగోలు చేసింది కూడా ఈ బిపిన్ రావత్ కాలంలోనే. దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సపోర్ట్ కూడా చేసింది. రైట్, ఇది చూస్తే ఇండియాలో చూస్తే అవుట్ సైడ్ ఇండియా ఇతనికి ఈ యుఎన్ఓ తరపున కాంగోలో యుద్ధం చేస్తాడు ఈ బిపిన్ రావత్. సో యుఎన్ఓ శాంతి రాయబారి గ్రూప్ ఉంటుంది, అందులో యుద్ధం చేస్తాడు. ఇంకొకటి ఈ అమెరికాలో ఈ ఆర్మీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే కాలేజీ ఉంటుంది, డిఫెన్స్ కాలేజీ. ఆ డిఫెన్స్ కాలేజీలో ఈ అంతర్జాతీయంగా ప్రముఖంగా ఉన్న సైనికుల ఫొటోస్ ఉంటాయి. అందులో ఈ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో అమెరికాలో ఫోటో ఉన్న ఏకైక ఆసియన్ వ్యక్తి ఎవరంటే మన బిపిన్ రావత్. సో అంతర్జాతీయంగా కూడా ప్రముఖ వ్యక్తి, ప్రముఖ సైనికుడు. రైట్, నెక్స్ట్
ఏంటి ఈయన భార్య మధులిక. ఈ మధులిక ఎవరైతే ఉన్నారో ఈమె గొప్ప సంఘ సంస్కర్త, స్వచ్ఛందకర్త. ఈ ఎవరైతే ఆర్మీ సైనికులు చనిపోతారో వాళ్ళ సతీమణులకి ఈమె హెల్ప్ చేస్తుంది. ఈ కుట్లు అల్లికలు వాళ్ళ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తుంది. పెద్ద స్వచ్ఛంద సంస్థ ఇండియాలోనే ఆమెది మధులిక అని చెప్పేసి. సో ఇద్దరు చాలా గొప్ప వ్యక్తులు బ్యాడ్ లక్ మరణించారు. రైట్, ఇది అంతా వీళ్ళ గురించి, బయోడేటా గురించి. నెక్స్ట్ సిడిఎస్, చీఫ్ డిఫెన్స్ సర్వీస్. ఇది ఇంపార్టెంట్. ఇది రైట్, సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది ఫస్ట్ ఈ పదవికి ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరిని అంటే జనరల్గా ఈ ఆర్మీ కావచ్చు, లేదా నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ 3 దళాలు ఉంటాయి, త్రివిధ దళాలు. ఈ దళాల అధిపతుల నుంచి సీనియారిటీ అండ్ మెరిట్ అండ్ సీనియారిటీ బేస్లో ఒకరిని ఎన్నుకుంటారు. అంతకుముందు ఫస్ట్ సిడిఎస్ బిపిన్ రావతే. సో ఆర్మీ చీఫ్గా ఉండే ఆ ముగ్గురులలో సీనియారిటీ ఆర్మీ చీఫే కాబట్టి అతను ఎన్నికాడు. నెక్స్ట్ ఎవరు ఎన్నుకుంటారు? ఎవరిని అంటే ఈ ముగ్గురిలో ఒకరిని. ఎవరు అంటే క్యాబినెట్ కమిటీ ఎన్నుకుంటుంది. ఈ ప్రైమ్ మినిస్టర్ దీనికి హెడ్ ఉంటాడు. రైట్, ఇంకా దీని సర్వీస్ మ్యాటర్స్ చూస్తే, సో వీళ్ళు 65 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు ఉండొచ్చు, లేదా 3 ఇయర్స్ ఏది ఫస్ట్ వస్తే అది. సో సాలరీ అనేది ఎట్లా అంటే ఈ ముగ్గురు ఆర్మీ చీఫ్లకు ఎంత ఉంటుందో వీళ్లకు అంతే ఉంటుంది. సో ఇది 4 స్టార్ పదవి. 4 స్టార్లు ఉంటాయి, 5 స్టార్ కాదు, 4 స్టార్. ఈ ఆర్మీ చీఫ్లకు ఈక్వాలిటీ ఉంటుంది, స్టేటస్ అనేది ఎక్కువ ఉండదు, ఈక్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్, సో ఈ సిడిఎస్ పదవి విరమణ అనంతరము ఎటువంటి గౌట్ ఉద్యోగం చేయొద్దు. నో గౌట్ జాబ్. గవర్నర్ అట్లా చేయొద్దు, ఏది కూడా. అది గౌట్ జాబ్ కాకుండా దానిలోకి వెళ్ళొద్దు. ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కూడా సో ప్రియర్ రికమెండేషన్ అంటే పూర్వ అనుమతి తీసుకొని 5 ఇయర్స్ తర్వాత చేయాలి. గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి, 5 ఇయర్స్ తర్వాతనే చేయాలి. సో ప్రియర్ రికమెండేషన్ మండేటరీ. గౌట్ జాబ్ అనేది చేయరాదు. సాలరీ అనేది ముగ్గురు చీఫ్లకి ఈక్వల్ ఉంటుంది. 65 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ అంటే ఇదేమో ఏజ్, ఇది పదవీ కాలం, ఏది ముందైతే అది. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీ ఎన్నుకుంటుంది. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉండే ఒకరిని ఎన్నుకుంటుంది. ఓకే, అసలు సిడిఎస్ అనేది ఎట్లా వచ్చింది ఆలోచన? ఈ అమెరికాలో, పాకిస్తాన్లో కూడా ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఇండియాలో 2020లో వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్నది అది. రైట్, ఎట్లా వచ్చింది అంటే ఫస్ట్ ఈ 1999లో కార్గిల్ యుద్ధం అనంతరము ఈ కార్గిల్ రివ్యూ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. యుద్ధాన్ని రివ్యూ చేసింది కార్గిల్ రివ్యూ కమిటీ. దీనికి సుబ్రహ్మణ్యం అధ్యక్షుడు. రైట్, ఈ సుబ్రహ్మణ్యం కమిటీ ఏం ఇస్తుందంటే ఒక రిపోర్ట్ ఇస్తుంది. సిడిఎస్ పదవి అవసరము ఈ 3 దళాల మధ్య సమన్వయం కోసము. ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే నేవీని కూల్చేస్తారు, మన వాళ్ళే, ఈ సమన్వయం లేక ఆ యుద్ధంలో. రైట్, కాబట్టి సిడిఎస్ అనేది అవసరము సెక్యూరిటీ పరంగా. ఈ రివ్యూ కమిటీ మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రుల సంఘం అనేది ఉంటుంది. దీనికి ఎల్కే అద్వానీ అధ్యక్షుడు. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి, తెలిసిన పేర్లే కాబట్టి సులభంగా గుర్తుంటాయి. రోజు పేపర్ చదివితే మనకు అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు పరిచయం అయితే ఆ పేర్లు వచ్చినప్పుడు సబ్జెక్టులో సులభంగా గుర్తుంటాయి. ఓన్లీ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ బట్టి పడితే ఇంకా అది వేస్ట్ అది. రైట్, సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఎల్కే అద్వానీ అధ్యక్షుడు. ఈ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రిపోర్ట్ చేస్తే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రుల సంఘం అనేది స్టడీ చేసి ఎస్ వి నీడ్ సిడిఎస్ అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. కానీ ప్రభుత్వం సిడిఎస్ని ఏర్పాటు చేయదు. 2012 వస్తుంది. నరేష్ చంద్ర కమిటీ, ఇది కూడా సిడిఎస్ కావాలి అంటది, గవర్నమెంట్ ఇవ్వది. 2016 వస్తుంది. ఇయర్స్ అనేది మనకు అవసరం లేదు, పేర్లు అవసరము. షకేట్ కర్,
ఈ షెకేట్కర్ కమిటీ కూడా సెక్యూరిటీ మీద విధిస్తే సిడిఎస్ అవసరం అని చెప్తుంది, అయినా ప్రభుత్వం పట్టించుకోదు. ఎట్టకేలకు 15 ఆగస్టు ఇంపార్టెంట్ డేట్ ఇది. సో 2019న ఎర్రకోట మీద ప్రధానమంత్రి ప్రసంగిస్తుండగా మేము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పదవి సృష్టిస్తున్నాం ఇండియాకి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాడు. దాని ప్రకారంగా 1 జనవరి 2020న అప్పటి ఆర్మీ చీఫ్ అయిన బిపిన్ రావత్ని సో తొలి సిడిఎస్గా ప్రకటిస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సిడిఎస్. సుబ్రహ్మణ్యం, ఎల్కే అద్వానీ, నరేష్ చంద్ర, షెకేట్కర్, నరేంద్ర మోడీ, అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సిడిఎస్ రోల్ ఏంటి? సో ఇది ఇంపార్టెంట్. డ్యూయల్ రోల్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మిలిటరీ రోల్, 2 సివిల్ రోల్, ఐ మీన్ గవర్నమెంట్ ఉద్యోగి, సివిలియన్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. ఫస్ట్ చూస్తే మిలిటరీ పరంగా చూస్తే చీఫ్స్, నాట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత అధ్యక్షుడు. శాశ్వతము అంటే ఆయన సిడిఎస్ పదవిలో ఉన్నంత వరకు. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, చీఫ్స్ అంటే 3 ఇక్కడ. ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 చీఫ్లకి ఇతను అధ్యక్షుడు, త్రివిధ దళ అధిపతి. మిలిటరీ పరంగా. సివిల్ పరంగా చూస్తే సెక్రటరీ పదవి. దేనికి సెక్రటరీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ ఇది దేని కింద పనిచేస్తుంది అంటే సో డిఫెన్స్ మినిస్టర్ కింద పనిచేస్తుంది. ఈ డిఫెన్స్ మినిస్టర్ కింద 4 పనిచేస్తున్నాయి. ఈ 4ంటికి ఇది +1 కలిసింది మొత్తం ఇప్పుడు 5. సో డిఫెన్స్ మినిస్ట్రీ కింద మొత్తం 5 రంగాలు పనిచేస్తాయి. అందులో సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అందులో ఒకటి కొత్తగా వచ్చిన పదవి. అది ఇది కొత్తగా వచ్చింది, ఇది అంతకుముందు ఉన్నదే. రైట్. నెక్స్ట్ ఇందులో ఈ 5లో ఎక్కువ పవర్స్ ఉన్నది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనేది ఎక్కువ పవర్స్ ఉంటుంది. ఇదేం చేస్తా అంటే మిలిటరీ అఫైర్స్ అంటే కేవలం సర్వీస్ మ్యాటర్స్. సీనియారిటీ లిస్ట్ ఎవరిది, ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి, ఎవరిని బదిలీ చేయాలి, ఏ ఆయుధాలు అవసరము, ఇవన్నీ సిఫార్సు చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఏం చేస్తుంది అంటే రక్షణ బాధ్యత. సో రక్షణ బాధ్యత వీళ్ళు చూసుకుంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఈయన ఏం చేస్తాడు, కేవలము ఆయుధ కొనుగోళ్ళు, ఇతర దేశాలకు కొన్ని సరఫరా చేయడము, మనం కొన్ని తీసుకోవడము, దిగుమతి ఎగుమతి, ఈ ప్రమోషన్స్, సర్వీస్ మ్యాటర్స్, ట్రైనింగు, ఇంకేమన్నా అవస్థాపన సౌకర్యాలు ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి ఇందులో. ఇక్కడేంటి 3 కలిసి మీటింగ్ పెట్టుకుంటారు ఇతని అధ్యక్షతన. సో వీళ్ళు వాళ్ళ యొక్క అవసరాలు చెప్తే ఈ హోమ్ మినిస్టర్ ఐ మీన్ డిఫెన్స్ మినిస్టర్కి వెళ్ళి చెప్తారు. సో మిలిటరీ రోల్ పరంగా చూస్తే 3ంటికి అధిపతి, సమన్వయం చేయాలి కాబట్టి అధిపతి. సివిల్ రోల్ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్. రైట్. ఇది డ్యూయల్ రోల్. ఇతను ఒకటి మిలిటరీ, ఇంకోటి సివిల్. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి సెక్రటరీ, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వతమైన అధ్యక్షుడు. నెక్స్ట్ ఇంకా అడ్వైజర్ రోల్. ఫస్ట్ ఇదేమో హెడ్ దేనికని చెప్పిన, ఇప్పుడు అడ్వైజర్ దేనికి అంటే ఒకటేమో డిఫెన్స్ మినిస్టర్కి. సో డిఫెన్స్ మినిస్టర్కి అడ్వైజర్ ఏమిస్తాడంటే మిలిటరీ సర్వీస్ మీద సర్వీసెస్, మళ్ళీ సర్వీసెస్ ఇక్కడ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ మీద, ప్రమోషన్స్ దాని మీద అడ్వైజ్ చేస్తాడు. సెకండ్ ఇది ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఓ సంస్థ ఉంటుంది, దీనికి ప్రైమ్ మినిస్టరు అధ్యక్షుడు, దీనికి సలహా ఇస్తుంది. అంటే ప్రైమ్ మినిస్టర్కి ఇస్తాడు, డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇస్తాడు, సలహా ఇస్తాడు. నెక్స్ట్ మెంబర్షిప్, కొన్నిట్లో మెంబర్షిప్ ఉంటుంది సిడిఎస్గా ఉన్నందుకు.
ఫస్ట్దేమో హెడ్, దేనికి హెడ్? చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి, అది హెడ్. సెకండ్ది అడ్వైజర్, డిఫెన్స్ మినిస్టర్కి, మిలిటరీ సర్వీసెస్ మీద ఇస్తాడు. రైట్, ఇవి రెండు ఒకటే. నెక్స్ట్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి, అది ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడు, దానికి సలహా కూడా ఇస్తాడు. నెక్స్ట్ మెంబర్షిప్లో దేంట్లో అంటే డిఫెన్స్ ఆఫ్ అక్విజిషన్ కౌన్సిల్, దీంట్లో మెంబర్షిప్, దీనికి డిఫెన్స్ మినిస్టర్ అధ్యక్షుడిగా ఉంటాడు. నెక్స్ట్ డిఫెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కమిటీ, ప్లానింగ్ కమిటీ, డిఫెన్స్ ఆఫ్ ప్లానింగ్ కమిటీ, దీనికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అధ్యక్షుడిగా ఉంటాడు. ఈ రెండిట్లో మెంబర్షిప్. డిఫెన్స్ ఆఫ్ అక్విజిషన్ కౌన్సిల్, దీనికేమో డిఫెన్స్ మినిస్టర్ అధ్యక్షుడు. డిఫెన్స్ ఆఫ్ ప్లానింగ్ కమిటీ, దీనికేమో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అధ్యక్షుడు. ఈ రెండిట్లో మెంబర్షిప్. దీంతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఇతను మెంబర్షిప్. ఈ 3 మెంబర్షిప్, 2 అడ్వైజరు, రెండిటికి హెడ్. రైట్, ఇవి వీటి గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. ఇక్కడ క్లాస్ మళ్ళీ పెద్దగా అవుతుంది. జస్ట్ హెడ్ అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి హెడ్. అడ్వైజ్ అంటే రెండిటికి అడ్వైజ్ ఇస్తాడు, ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్కి. మెంబర్షిప్ అంటే ఒకటేమో అక్విజిషన్ కౌన్సిల్, ప్లానింగ్ కమిటీ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇలా కన్ఫ్యూజ్ బిట్స్ ఏంటి? చివరిది అయిపోయింది. కన్ఫ్యూజ్ బిట్స్ ఏంటంటే ఇతను కేవలము సివిల్ సర్వెంట్, ఒక ప్రభుత్వ ఉద్యోగి. సర్వీస్ అంటే ఈ ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, వాయుసేన వాళ్ళకి ఏమేమి అవసరమో ఈ డిఫెన్స్ మినిస్టర్స్కి ముగ్గురు వెళ్ళి చెప్పడం కాబట్టి, ముగ్గురికి ఏం అవసరమో ఇతనికి చెప్తే ఇతను వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాడు. సమన్వయకర్త. ఏంటిది? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల మధ్య సమన్వయకర్త. వాళ్ళకున్న గవర్నమెంట్కి మధ్య సమన్వయకర్త. సింగిల్ పాయింట్ అడ్వైజర్. ఒకడే వెళ్ళి చెప్పడము, ముగ్గురు వెళ్ళి చెప్పడం కంటే ఒకడే వెళ్ళి చెప్పడము. నెక్స్ట్ నాట్ కమాండర్. ఇతనికి ఆ ముగ్గురి అధిపతుల మీద కమాండ్ చేసే రైట్స్ లేవు. నువ్వు వెళ్ళి యుద్ధం చేయమని ఆర్మీ చీఫ్కి చెప్పడు. నాట్ కమాండర్, ఓన్లీ ఈక్వల్ టు, వీళ్ళ ముగ్గురికి ఈక్వల్ కాకుంటే ఫస్ట్ అమాంగ్ ఈక్వల్. ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఫస్ట్ అమాంగ్ ఈక్వల్ అంటే సమానుల్లో ప్రథముడు. ఇలా ముగ్గురితో పాటు సిడిఎస్ సమాన హోదా ఉంటుంది, కానీ ఈ ముగ్గురులలో ఇతను ఫస్ట్. సో ఫస్ట్ అమాంగ్ ఈక్వల్ అని చెప్పేసి నాట్ కమాండ్. ఏ మిలిటరీ అంటే ఏ సైనిక దళం కూడా ఇతని దగ్గర ఉండదు. ఆర్మీ ఉండదు, నేవీ ఉండదు, ఎయిర్ ఫోర్స్ ఉండదు, ఏ దళం కూడా ఉండదు. ఇప్పటికీ సుప్రీం కమాండర్ కూడా రాష్ట్రపతే, ఇతను కాదు. యుద్ధం చేయాలన్నా, శాంతి ఒప్పందం చేసుకోవాలన్నా రాష్ట్రపతే చేయాలి. రైట్, మెయిన్గా చెప్పాలంటే మిలిటరీలో యాక్టివ్గా ఉండడు. మిలిటరీ సర్వీసులలో సివిల్ ఉద్యోగి రోల్ పోషిస్తాడు, సిడిఎస్ పదవి. ఇది సిడిఎస్ గురించి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.